ఈ పోర్ట్లన్నీ మీరు చూస్తే ఎక్కడెక్కడ ఫిషింగ్ హార్బర్లు కావాలనో ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని అన్ని దిక్కలా చేస్తాం. రెండో పక్కన కొన్ని పెద్ద పోర్ట్లు వస్తే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇక్కడ కూడా మీరు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఈ పోర్టు ద్వారా పంపిస్తే ఇక్కడ మీ పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. చేపల బట్టే పిల్లలు చేపలతోనే ఉండిపోవడం మంచిది కాదు. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, కృష్ణారెడ్డి ఉన్నాడు. వీళ్ళు నెల్లూరు జిల్లాలోనే పుట్టారు. వ్యాపారాలు చేసుకుంటూ 10 రూపాయలు సంపాదించారు. నా మత్స్యకారులు ఎందుకు ఆ విధంగా తయారు కాలేరో నేను చూస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. అది నా పట్టుదల. అన్ని చెరువుల్లో నీళ్లు పెట్టాను, అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టాను. రిజర్వాయర్లు నీళ్లు కళకళలాడుతున్నాయి. ఇప్పుడు చేపలు గలగలలాడించాల్సిన బాధ్యత ఉంది. అన్ని చెరువుల్లో చేపలు ఉండాలి. ఆ చేపలు అందుకుని అమ్ముకునే హక్కు మా మత్స్యకారు సోదరులకుంటే అది నిజమైన సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.